హైదరాబాద్ కట్టెలమండిలో 6 ఏళ్ల పాప కిడ్నాప్ కలకలం రేపింది. బేగం బజార్లో ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన మేనకోడలు ప్రగతితో కలిసి కట్టెలమండికి నిన్న సాయంత్రం వెళ్లింది. ఆ తర్వాత ప్రియాంక సోదరి కొడుకు రితిక్తో ఆడుకోవడానికి వెళ్లింది ప్రగతి. కాసేపటికి రితిక్ ఇంటికి తిరిగొచ్చాడు, కానీ పాప రాలేదు. దీంతో ఆడుకోవడానికి వెళ్లిన ముత్యాలమ్మ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పాప కోసం వెతికింది ఆమె మేనత్త ప్రియాంక. ఎంతకీ కనిపించకపోవడంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మా పాపను మాకు తెచ్చేయాలని కోరుకుంటున్నాం మేము. ఆమె చిన్న పాప, తనకేం తెలియదు, హిందీ తప్ప ఏది కూడా రాదు. తనకి గుజరాత్ వస్తుంది అంతే, హిందీ గుజరాత్ రెండు వస్తుంది, తెలుగు కూడా రాదు సార్. ఆ పాపకు స్కూల్ యూనిఫామ్ లో ఉండదమ్మా, నార్మల్ డ్రెస్ లో ఉందా? 6 ఏళ్ల ప్రగతి అదృశ్యంతో వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు అబిడ్స్ పోలీసులు. ఓ అగంతకుడు పాపను ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో 5 బృందాలుగా విడిపోయిన పోలీసులు కిడ్నాపర్ను పట్టుకునేందుకు, పాపను రక్షించేందుకు విస్తృతంగా గాలిస్తున్నారు. హైదరాబాద్ కట్టెలమండిలో 6 ఏళ్ల పాప కిడ్నాప్ కలకలం రేపింది. బేగం బజార్లో ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన మేనకోడలు ప్రగతితో కలిసి కట్టెలమండికి నిన్న సాయంత్రం వెళ్లింది. ఆ తర్వాత ప్రియాంక సోదరి కొడుకు రితిక్తో ఆడుకోవడానికి వెళ్లింది ప్రగతి. కాసేపటికి రితిక్ ఇంటికి తిరిగొచ్చాడు, కానీ పాప రాలేదు. దీంతో ఆడుకోవడానికి వెళ్లిన ముత్యాలమ్మ ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో పాప కోసం వెతికింది ఆమె మేనత్త ప్రియాంక. ఎంతకీ కనిపించకపోవడంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 6 ఏళ్ల ప్రగతి అదృశ్యంతో వెంటనే సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు అబిడ్స్ పోలీసులు. ఓ అగంతకుడు పాపను ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో 5 బృందాలుగా విడిపోయిన పోలీసులు కిడ్నాపర్ను పట్టుకునేందుకు, పాపను రక్షించేందుకు విస్తృతంగా గాలిస్తున్నారు.